ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధకాండయందలి 12వ సర్గయందలి గల 40 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నగర రక్షణ అధికము చేసి కుంభకర్ణునకు ఈ వృత్తాంతం తెలపవలెను అని రావణుడు ప్రహస్తుని ఆదేశించుట అనే కథగా విందాం. అప్పుడు రావణుడు ఆ పరిషత్తును కలయి చూసి సేనాపతి అయిన ప్రహస్తుని, సేనాపతి సుశిక్షితులైన చతుర్విధ యోధులు అనగా చతురంగ సైన్యమునకు సంబంధించిన యోధులు నగర రక్ష యందు జాగరూకులై ఉండేటట్లు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. సావధాన చిత్తుడైన ప్రహస్తుడు రాజాజ్ఞ ప్రకారం గృహము వెలుపల లోపల కూడా సైన్యాన్ని అంతటినీ ఉంచాడు. పిమ్మట ప్రహస్తుడు సైన్యమునంతను నగర రక్షణము కొరకై నిలిపి రాజుతో, ప్రభు, బలవంతుడవైన నీ సైన్యాన్ని లోపల వెలుపల కూడా నిలిపాను. ఇప్పుడు ఏ విచారం లేనివాడవై నీకిష్టమైన పనిని చెయ్యి అని విన్నవించాడు. రాక్షసరాజైన రావణుడు రాజ్యము హితమును కోరు ప్రహస్తుని మాటలు విని మిత్రుల మధ్య ఈ విధంగా పలికాడు. ధర్మార్థ కామములకు సంబంధించిన కష్టములు ఏర్పడినప్పుడు ఏది ప్రియమో ఏది అప్రియమో, ఏది సుఖమో ఏది దుఃఖమో, ఏది లాభమో ఏది నష్టమో, ఏది హితమో ఏది అహితమో మీరే బాగా నిర్ణయించగలరు. ఎల్లప్పుడూ మీరు ప్రారంభించి ఆలోచనాపూర్వకంగా నిర్వహించిన నా కార్యాలేవి ఎప్పుడూ వ్యర్థం కాలేదు. చంద్రగ్రహ నక్షత్రాలు, ఇతర దేవతలు చుట్టూ ఉన్న దేవేంద్రుని వలె మీరందరూ చుట్టూ ఉన్న నేను మిక్కిలి ఐశ్వర్యాన్ని పొందగలను. నేను మీకందరికీ మరల గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కుంభకర్ణునకు మాత్రమే అతడు నిద్రలో ఉండడం చేత పూర్వం ఈ విషయాన్ని తెలపలేదు. గొప్ప బలం గలవాడు, ఆయుధములను పట్టిన వీరులందరిలో ముఖ్యుడు అయిన కుంభకర్ణుడు 6 మాసములు నిద్రించి ఇప్పుడు లేచి ఉన్నాడు. గొప్ప బలం గలవాడు, ఆయుధములను పట్టిన వీరులందరిలో ముఖ్యుడు అయిన కుంభకర్ణుడు 6 మాసాలు నిద్రించి ఇప్పుడు లేచి ఉన్నాడు. రాముని ప్రియురాలైన భార్య అయిన సీతను రాక్షసులు సంచరించు దండకారణ్యము నుండి తీసుకుని వచ్చాను. మందగామిని అయిన ఆ సీత నా సైన్యాన్ని ఎక్కడానికి అంగీకరించలేదు. ఈ 3 లోకాలలోనూ సీతతో సమానురాలు మరొక స్త్రీ ఉన్నది అని నేను భావించను. ఆమె నడుము సన్ననిది, కట్టి ప్రదేశము విశాలమైనది, ముఖము శరత్కాల చంద్రుని వలె ఉన్నది. బంగారు ప్రతిమ వలె ఉన్న ఆమె మైడు నిర్మించిన మాయవలే ఉంది. మృదువైన ఆమె పాదముల అడుగు భాగములు చాలా ఎర్రగా ఉన్నాయి. నేలపై చక్కగా ఆమె పాదముల గోళ్లు ఎర్రగా ఉన్నాయి. అట్టి పాదములను చూసి నా కామం వృద్ధి పొందిపోతోంది. హోమం చేసినప్పుడు బయలుదేరిన అగ్ని జ్వాల వలె, సూర్యకిరణము వలె ఉన్న ఈమెను, ఎత్తైన ముక్కుతో, అందమైన నేత్రములతో, సుందరంగా నిర్మలంగా ఉన్న ఈమె ముఖాన్ని చూడగానే కామమునకు వశుణ్ణి అయిపోయాను. ఈ కామం నన్ను క్రోధ సమయమునందు, సంతోష సమయమునందు, శోక సమయమునందు, సంతాప సమయమునందు కూడా సమంగా నిత్యము వెంటాడుతోంది. అట్టి కామంతో నిండిపోయి ఉన్నాను. విశాల నేత్రి అయిన ఆ సీత భర్త కొరకు ఎదురు చూస్తూ 1 సంవత్సరం కాలం ఇమ్మని నన్ను కోరింది. సుందరములైన నేత్రములు గల ఆమె శుభవచనాన్ని నేను అంగీకరించాను. ఆగకుండా పరిగెత్తిన గుర్రము వలె నేను కామం వలన చాలా అలసిపోయి ఉన్నాను. అనేక జంతువులతో వ్యాప్తమైన క్షోభింపశక్యం కాని సముద్రమును వానరులు గాని, ఆ రామలక్ష్మణులు గాని ఏ విధంగా దాటగలరు? లేదా ఒక్క వానరుడు వచ్చి మనకు చాలా నష్టం చేశాడు. అందుచేత ఎప్పుడేం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. మీ బుద్ధిని అనుసరించి ఏం చెయ్యాలో చెప్పండి. మనుష్యుని వలన మనకేం భయం లేదు. అయినా సరే మీరు ఆలోచించండి. పూర్వం నేను మీతో కలిసి దేవాసుర యుద్ధంలో దేవతలను జయించాను. మీరు కూడా జయించారు. రామలక్ష్మణులు సీత జాడ తెలుసుకుని సుగ్రీవాది వానరులతో కలిసి సముద్రం ఆవతలి తీరమునందు సముద్ర సమీపానికి వచ్చారు. సీతను ఇవ్వకుండా ఏ విధంగా ఉండగలమో, రామలక్ష్మణులను ఏ విధంగా చంపగలమో బాగుగా ఆలోచించి చెప్పండి. రాక్షసులు తప్ప మరెవ్వడు వానరులతో కలిసి సముద్రం దాటి రాజాలడు. అందుచేత నాకే జయం తప్పక లభించగలదు అని పలికాడు. కామార్తుడైన ఆ రావణుని అసంబద్ధ ప్రలాపమును విని కుంభకర్ణుడు కోపించి ఈ విధంగా పలికాడు. రాముని భార్య అయిన సీతను బలాత్కారపూర్వకంగా ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడే నువ్వు బాగా ఆలోచించి ఉన్నచో చిత్తము యమునా హ్రదమును చేరినట్లు ఒక నిర్ణయాన్ని పొంది ఉండేది. నీవు సీతాపహరణం చేయడానికి పూర్వమే ఈ మంత్రణమును మాతో కలిసి చేసి ఉంటే బావుండేది. రావణ, ఏ రాజు కార్యములను న్యాయానుసారంగా నిశ్చయించుకుని చేస్తాడో అతనికి పశ్చాత్తాపం చెందవలసిన పని ఉండదు. ఉపాయాన్ని ఆలోచించుకోకుండా చేసిన కర్మలు, విపరీతములైన కర్మలు,
అశుచి అయిన వాళ్ళు ఇచ్చే హవిస్సుల వలె చెడిపోతాయి. నీతి ఏదో నీతి కానిది ఏదో తెలియని వాడే ముందు చేయవలసిన పనులు తర్వాత చేయవలసిన పనులు ముందు చేస్తూ ఉంటాడు. అధికమైన బలం ఉంది కదా అని కార్యములను చాపల్యంతో చేసే వాని ఛిద్రములను అనగా వానిలోని లోపములను కుమారస్వామి క్రౌంచ పర్వతానికి చేసిన రంధ్రం ద్వారా పక్షులు ప్రయాణం చేసి ఈ మూల నుండి ఆ మూలకు వెళ్ళినట్లు ఇతరులు గ్రహించి తద్వారా లాభాన్ని పొందుతారు. నీవు సరిగ్గా ఆలోచించకుండా ఈ గొప్ప కార్యాన్ని ప్రారంభించావు. విషం కలిపిన మాంసం వలె రాముడు నీ అదృష్టం కొద్దీ నిన్ను చంపలేదు రావణ. అందుచేత నీవు శత్రువుల విషయమునందు ప్రారంభించిన ఈ గొప్ప కార్యాన్ని నేను ఆ శత్రువులను చంపి సరిచేస్తాను. నీ శత్రువులను నేను నశింపచేస్తాను. ఆ శత్రువులు ఇంద్ర సూర్యులైన అగ్ని వాయువులైన కుబేర వరుణులైన వారితో యుద్ధం చేస్తాను. పర్వతం వంటి శరీరము తీక్షణమైన కోరలు గల నేను గొప్ప పరిఘను ధరించి యుద్ధం చేస్తూ గర్జిస్తూ ఉండగా దేవేంద్రుడు కూడా భయపడతాడు కదా. రాముడు నన్నొక్క బాణంతో కొట్టి మరల రెండవ బాణం ప్రయోగించడానికి పూర్వమే అతని రక్తాన్ని తాగేస్తాను. నువ్వు నిర్భయంగా చూస్తూ ఉండు. రాముణ్ణి చంపివేసి నీకు సుఖాన్ని కలిగించే జయాన్ని సంపాదించి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రామ లక్ష్మణులను చంపిన పిమ్మట వానర నాయకులనందరినీ తినివేస్తాను. స్వేచ్ఛగా క్రీడించు, శ్రేష్టమైన మద్యాన్ని సేవించు, ఏ భయం లేనివాడవై హితమైన కార్యములు చేసుకో. నేను రాముణ్ణి చంపివేసిన పిమ్మట సీత చాలా కాలం నీ వసురాలై ఉంటుంది అని కుంభకర్ణుడు రావణునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ ఎందలి 12వ సర్గ ఎందలి గల 40 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నగర రక్షణ అధికము చేసి కుంభకర్ణునకు ఈ వృత్తాంతము తెలుపవలెను అని రావణుడు ప్రహస్తుని ఆదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ ఎందలి 13వ సర్గ ఎందలి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతని బలాత్కరించుము అని మహాపార్శ్వుడు చెప్పగా బ్రహ్మ శాపంచేత ఆ విధంగా చెయ్యలేను అని రావణుడు చెప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.